హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నారు అండ్ రెగ్యులర్గా టార్గెట్ సిరీస్ని కంప్లీట్ చేసుకుంటున్నారు. ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి, దేన్ని పెండింగ్ ఉంచకండి. అయితే మనము టార్గెట్ సిరీస్లో రీజనింగ్ ఈరోజు రేపట్లో క్లోజ్ అయిపోతుంది. తర్వాత మిగిలింది మొత్తం ప్రాక్టీస్ వరకే. మిక్స్డ్ ప్రాక్టీస్ సెట్స్ ప్రాక్టీస్ చేద్దాము. అయితే రీజనింగ్ వచ్చే నెక్స్ట్ మ్యాథ్స్, రీజనింగ్ అన్ని మ్యాథ్స్, జిఎస్ అన్ని టాపిక్స్ డిస్కస్ చేసిన తర్వాత రీజనింగ్ గురించి చెప్తా. ఈరోజు డైలీ టార్గెట్ సిరీస్లో చూసుకుంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ ఫాలో అవుతున్నాం, అది రెగ్యులర్ చేయాల్సిన వరకే. మిక్స్చర్ అండ్ అలిగేషన్ ఈరోజు సెకండ్ డే. రివిజన్లో నార్మల్గా మనది నడుస్తున్న టాపిక్స్ నడుస్తున్నాయి, అవి కాకుండా రివిజన్ కూడా స్టార్ట్ చేసినాము. ఆ రివిజన్ వచ్చేసి రోజు కొంత పార్ట్ చేసుకుంటున్నాము. దాంట్లో ఈరోజు మిక్స్చర్ అండ్ అలిగేషన్లో కొంత పార్ట్ కంప్లీట్ చేసుకోండి. రేపటితో మొత్తం రివిజన్ అయిపోయేలాగా చూసుకోండి. ఎస్ఎస్ ఇంగ్లీష్ యాప్ని ఆల్రెడీ చెప్పిన కంప్లీట్గా ప్రతి సెక్షన్, స్పాట్ ది ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వొకాబులరీ మొత్తము, అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, ప్రతిదీ మినిమం 10 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అటెంప్ట్ చేయండి. రెగ్యులర్గా చెప్తూ ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీ అటెంప్ట్ అయిపోవాలి. మ్యాథ్స్ చూసుకుంటే ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తాన్ని 3 డేస్లో కంప్లీట్ చేసుకుందాము. సోర్స్ ఏదైనా ఫాలో అవ్వండి. మీ దగ్గర నోట్స్ ఉంటే, ఒకవేళ ఆల్రెడీ బ్యాచ్ కంప్లీట్ చేసిన వాళ్ళై ఉండి ఆ నోట్స్నే ప్రిఫర్ చేయండి. లేదు వేరే వాళ్ళు అనుకుంటే వన్ షాట్ వినండి. మొత్తం అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవడం అయితే కుదరదు, సో ప్రిఫర్ చేయండి వన్ షాట్ని. నెక్స్ట్ రీజనింగ్ ఈరోజు 9th డే. ఆల్రెడీ చెప్పిన 10 డేస్లో మనం వన్ షాట్స్ కంప్లీట్ చేసుకుందామని. రేపటితో మన రీజనింగ్ కంప్లీట్ అయిపోతుంది. స్టిల్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. సోర్స్ మీ ఇష్టం. నేను శోభిత్సారి 10 వన్ షాట్స్ ఉన్నాయి, సిహెచ్ఎస్ఎల్ లాస్ట్ ఇయర్ 2025 కోసం చెప్పినాయి అని చెప్పిన, దాన్ని ఫాలో అవ్వాలని ఏం రూల్ లేదు. ఇంగ్లీష్ చూసుకుంటే నిన్న ఆర్టికల్స్ టాపిక్స్ స్టార్ట్ చేసినాము. ఆ ప్లేలిస్ట్లో ఉన్న ప్లేలిస్ట్ మొత్తాన్ని ఫాలో అవుతున్నాయి. ఒకవేళ మీరు ఇది అయిపోయింది ఎక్స్ట్రా చేస్తున్నారు అంటే చాలా మంచిది, బట్ ఎక్స్ట్రా చేసే బదులు ఆల్రెడీ అయిపోయిన టాపిక్స్ని రివైజ్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఎలాగో మన టార్గెట్ సిరీస్లో నేను రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోని కంప్లీట్ చేసుకోండి అని ఇస్తా. ఆ వీడియో రేపు కంప్లీట్ నేను చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే ప్రీవియస్గా అయిపోయిందో అది ప్రాక్టీస్ చేయడానికి, రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఆ ఎస్ఎస్ ఇంగ్లీష్ యాప్ ఉంది, దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. టైం మిగిలిన టైంలో రివిజన్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ వీడియోస్ని కంప్లీట్ చేయడానికి కాదు. ఎందుకంటే ఎంత పార్ట్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నామో అంత పార్ట్ అనేది పర్ఫెక్ట్ ఉండడానికి ట్రై చేయండి. మొత్తం సిలబస్ని క్లాసెస్ వినేస్తాను ఒకటేసారి అని మొత్తం క్లాసెస్ విన్నా కూడా లాభం ఏముంది ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయకుంటే. బట్ ఎంతవరకు అయితే మన సిలబస్ కంప్లీట్ అయిందో అంతవరకు సిలబస్ మొత్తాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ ఏవైతే మాక్ టెస్ట్లు రాస్తున్నారో అనాలిసిస్ డెఫినెట్గా చేయండి. అండ్ వొకాబులరీ 800 to 851 వర్డ్స్. అండ్ ఈడియమ్స్, సినోనియమ్స్ చూసుకుంటే C10లో 400 to 450 చేసుకోండి, C12లో 130 to 150 చేసుకోండి, ఫ్రేజల్ వర్బ్స్ 400 to 430 కంప్లీట్ చేసుకోండి. ఒక్కసారి పార్ట్ ఏదైతే వొకాబులరీ నడుస్తుందో ఇది కంప్లీట్ అయిపోతే దాని తర్వాత మనం బ్లాక్ బుక్లో ఉన్న మిగిలిన మొత్తం అన్ని చదువుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు. మనం డైరెక్ట్ లాస్ట్ 5 years క్వశ్చన్స్ చేయడం, లాస్ట్ 5 years వొకాబులరీని చేయడం స్టార్ట్ చేద్దాము. అక్కడ మ్యాక్సిమం వొకాబులరీ కవర్ అయిపోతుంది. మీరు లాస్ట్ 5 years వొకాబులరీ, దాంతోపాటు ఏవైతే మనము వీకెండ్లో ఫుల్ మార్క్స్ రాస్తున్నామో ఆ ఫుల్ మార్క్లలో వచ్చే వొకాబులరీ, అండ్ ఏదైతే సెక్షనల్ మార్క్స్ రాస్తామో ఆ సెక్షనల్ మార్క్ టెస్ట్లలో వచ్చిన వొకాబులరీ, ఎంత పార్ట్ అయితే నేను చెప్తున్నానో అంత పార్ట్లో వొకాబులరీ చేస్తే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఒకవేళ చేస్తలేరు అంటే మిగిలిన వాళ్ళు కూడా అటెంప్ట్ చేయలేకపోతారు. ఎవరికి వొకాబులరీ కొన్ని వేల వర్డ్స్, 10,000, 20,000 వర్డ్స్ అనేవి ఎవరికి నోటెడ్ ఉండవు. ఏవైతే రిపీటెడ్ ఉన్నాయో ఆ వర్డ్స్, కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అని ఎవరైనా సార్ వాళ్ళు చెప్పినా ఆ వర్డ్స్ వరకే చదువుతారు ప్రతి ఒక్కరు. మనం కూడా అంతే చేస్తాం. సో ఎక్కువగా చేయకండి, బట్ వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. జీకే చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ చేస్తున్నాం. ఈరోజు మౌర్యాస్ టాపిక్ కంప్లీట్ చేసుకోండి. అండ్ స్టాటిక్ జీకే స్టార్ట్ చేస్తున్నాము. స్టాటిక్ జీకే విషయానికి చూస్తే మీకు నేను ఇప్పటి వరకు కంప్లీట్గా ఇక్కడ ఉన్న కంటెంట్ ఫాలో అవ్వండి అని ఇంకా సజెస్ట్ చేయలేదు. ఇప్పటికీ ఆల్రెడీ ఈ ఏదైతే ఎస్ఎస్సి ల్యాబ్ ఛానల్ ఉందో దాంట్లో వైరల్ జీకే అని, స్టాటిక్ జీకే, వైరల్ జీకే అని ఒక ప్లేలిస్ట్ ఉంది, ఇంకో ప్లేలిస్ట్ స్టాటిక్ జీకేది ఉంది. చూసిన ఆ ప్లేలిస్ట్ కాకుండా ఇంకా ఎవరిదన్నా కంటెంట్ బాగుందా, దానికన్నా మంచి ఉన్న కంటెంట్ ఉందా అని చూస్తున్నా.
ఒకవేళ లేకుంటే ఈ వైరల్ జీకే ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేలిస్ట్ అండ్ స్టాటిక్ జీకే ప్లేలిస్ట్లో కంటిన్యూ అయిపోదాము. లేదు ఇంకా బెటర్ది దొరికితే దానికి ఫాలో అవుదాం. అయితే ఈ స్పోర్ట్స్ ఏదైతే టాపిక్ ఉందో ఈ టాపిక్ క్లాస్ వినండి. ఈ క్లాస్ వచ్చేసి సార్ నిన్న ఈవినింగే చెప్పిండ్రు, నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసిండ్రు. అది వచ్చేసి వాళ్ళ పెయిడ్ బ్యాచ్ కోసం స్టార్ట్ చేసిన క్లాస్. బట్ యూట్యూబ్లో నిన్న ఈవినింగ్ 6 o'clock క్లాస్ చెప్పిండ్రు కాబట్టి ఆ ఫ్రీ కంటెంట్ని మనం ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఆ క్లాస్ని కంప్లీట్ చేసుకోండి. ఫర్దర్గా మనం ఫాలో అవ్వాల్సింది అమన్ సార్నా లేదా ఇంకెవరినైనా సార్నా అనేది మనం కంటెంట్ చూసి డిసైడ్ చేద్దాము. మ్యాక్సిమం అమన్ సార్ని ఫాలో అవుతాము, ఎందుకంటే కంటెంట్ యూట్యూబ్లో మనకు అది ఉంది ప్రజెంట్. కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఈరోజు మే మంత్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోండి. ఇంకో 4 daysలో మన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోతాయి మంత్లీ. ప్రాక్టీస్ చూసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ మాక్ కంప్లీట్ చేసుకోండి. ఏన్షియంట్ హిస్టరీ మాక్ రాయాల్సింది మెన్షన్ చేయడం మర్చిపోయినా, ఏదైతే మనము ప్రీవియస్గా మాక్ టెస్ట్ రాసినామో దాని మొత్తాన్ని రివైజ్ చేసుకోండి. రేపు నేను డెఫినెట్గా ఏం కాదు ఒకరోజు రాయకుంటే, లేదంటే మీరు కంటిన్యూ చేయండి. నిన్న ఏదైతే రాసినామో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ రాయండి. నిన్న ఏ టాపిక్ మనం రాసినామో నాకైతే గుర్తులేదు. క్లోజ్ టెస్ట్ చూసుకుంటే ఈరోజు 17th క్లోజ్ టెస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఇది టెస్ట్ ర్యాంకింగ్లో అండ్ రీజనింగ్ బ్లడ్ రిలేషన్ టాపిక్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైతే ఏన్షియంట్ హిస్టరీ ఉందో మనం ఆల్రెడీ నిన్న ఏదో ఒక టాపిక్ రాసి ఉంటాం, దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని అటెంప్ట్ చేయండి. లేదు చేయలేదు అనుకున్నా ఏం పర్వాలేదు, ఇంతవరకు చేసిన దాంట్లో రివిజన్ ఏదన్నా ఉంటే అది రివిజన్ చేయండి, పెండింగ్ ఉన్నవి పెండింగ్ చేయండి. నేను రేపు నెక్స్ట్ దాంట్లో ఏది చేయాలనేది మీకు మెన్షన్ చేసి చెప్పేస్తా. బట్ అనాలిసిస్ మాత్రం డెఫినెట్గా చేయండి. అనాలిసిస్ చేయకుండా మీరు మాక్ టెస్ట్లు రాస్తే మీనింగ్ లేదు. అండ్ ఇవి ఏవైతే నేను చెప్తున్నానో ఇవి అవసరం లేదు టాపిక్ వైజ్ రాయాల్సింది అని లైట్ తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక్కసారి ఫుల్ మాక్ టెస్ట్లు సెక్షనల్ మాక్ టెస్ట్లు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వీటికి చాయిస్ ఇవ్వను. మీరు ఎక్కడైనా సరే ఫుల్ మార్కులు రాసిన తర్వాత మళ్ళీ వచ్చి నేను టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేస్తా అంటే మీకు చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. అందుకే ఇప్పుడే ప్రాక్టీస్ చేసేయండి అని చెప్తున్నా. అప్పుడు ఒకవేళ ఫుల్ మార్క్ రాసేటప్పుడు ఏదైనా చిన్న టాపిక్లో మీరు ఎక్కువగా మిస్టేక్స్ చేస్తున్నారు అంటే అప్పుడు వచ్చి ఒక టాపిక్ చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ప్రతిదాన్ని ఇగ్నోర్ చేసుకుంటే పెండింగ్ ఉంచుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. సో దేన్ని పెండింగ్ ఉంచకండి, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.